అనసూయకి గుడి కడదామని కూడా అంటున్నారు. అది చాలా అందంగా ఉంది అని చూసి సంతోషపడతారు. సామాన్లు చూసి ఎవడైనా సంతోషపడతాడు. ఇందులో ఆమె చేసిన తప్పేంటి? ఆమె చూసి ఎందుకు కోపం వచ్చింది? శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే. మరి శివాజీ గారు శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు ఆమెది. ఒకవేళ ఆంటీ అయినా ఇతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో. సగం సగం బట్టలు వేసుకుంటే కేవలం భర్తకు మాత్రమే చూపించాలా, బాయ్ ఫ్రెండ్ చూపించాలా, మీ భార్య వేసుకుంటే ఊకుంటుందా అని అన్నారు. మరి బాహుబలిలో ప్రభాస్ గారు తన శరీరం చూపించలేదా? అది ఎక్స్పోజింగ్ కదా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. హీరోయిన్ల డ్రెస్సుల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ కి అనసూయ బాగా కౌంటర్లు ఇచ్చింది. అనసూయ అన్నది కరెక్టే అని కొంతమంది మాట్లాడుతుంటే అసలు అనసూయకి సిగ్గుందా, బుద్ధుందా అని చెప్పి చాలా మంది మహిళలు కూడా మాట్లాడుతున్నారు. తాజాగా మురళీకృష్ణ అనే వ్యక్తి అనసూయ అభిమానుల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకొని డిబేట్లలో కూర్చుంటున్నారు. మన హిట్ టీవీ కూడా పిలిచినాం, మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం మురళీకృష్ణ గారు. నమస్కారం అండి. అనసూయ అభిమానుల సంఘం అధ్యక్షులు మీరు, అంటే వ్యవస్థాపక అధ్యక్షులా లేకపోతే అధ్యక్షులా? వ్యవస్థాపక అధ్యక్షుడు. అంటే మీరే స్థాపించారు అనసూయ అభిమాన సంఘాన్ని. ఈ రోజున హీరోలకు అభిమాన సంఘాలు ఉన్నాయి, హీరోయిన్లకు అభిమాన సంఘాలు ఉన్నాయి, ఈవెన్ బిగ్ బాస్ లో కాంటెస్ట్లకు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి, ఆర్మీలు ఉన్నాయి, అభిమాన సంఘాలు ఉన్నాయి కదా. బిగ్ బాస్ కాంటెస్ట్లు ఉంటారు, సంజనాకి అభిమానులు ఉన్నారు, ప్రతి వాళ్ళకి అభిమానులు ఉన్నారు, ఇమాన్యులకు అభిమానులు ఉన్నారు, విన్నర్కి కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు. సో అనసూయకు ఉండడంలో తప్పేముందంట. రీతు చౌదరికి కూడా అభిమానులు ఉన్నారు. మరి అటువంటిప్పుడు అనసూయ గారికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడు వచ్చింది థాట్ మీకు అనసూయ అభిమాన సంఘం? అభిమానులు ఆల్రెడీ ఉన్నారండి. ఎందుకంటే దాదాపు 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. 1.7 మిలియన్ ఫాలోవర్స్ అందరూ అభిమానులేనా? అభిమానులే ఫాలో అవుతారు, లేదంటే ఫాలో అవ్వరు కదా అసలు. ఇప్పుడు నా ఇన్స్టాలో ఒక 1000 మంది ఫాలో అవుతారు, వాళ్ళందరూ నా అభిమానుల? అభిమానులు ఉండొచ్చు, కొంతమంది శత్రువులు కూడా ఉండొచ్చు అండి. కానీ ఏంటంటే ఫాలో అయ్యారంటే మీకు జనరల్గా అక్కడ ఎవరు ఉంటారు? ఆమె తన జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఏదైనా సరే తన అభిమానుల కోసం పెడుతుంటుంది, అది చూసి ఆనందిస్తూ ఉంటారు. సో ఎక్కువ మంది మాక్సిమం ఫాలోవర్స్ అందరూ అభిమానులు. అన్ని పాజిటివ్ గానే ఆలోచించండి. చిన్న చిన్న ఎగ్జాప్షన్స్ ఉన్నా ఎక్కువ మంది అభిమానులు, మెజారిటీ అభిమానులే ఉంటారు. అంతే అంతే. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అందరూ అభిమానులు, మెజారిటీ శాతం అభిమానులే ఉంటారు. అది మా ఫ్రెండ్ గౌతమే ఉంది, ఆమెకు 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో, 5,000 పైన ఉన్నారు. వాళ్ళందరూ ఆమె అభిమానులే అంటారా? అభిమానులే ఉంటారు. గౌతమ్ అభిమానులే. అభిమానం లేకపోతే ఉండాల్సిన అవసరం ఏముందండి? ఆమె అంటే ఇష్టం లేదు, అభిమానం ఉంటేనే ఫాలో అవుతుంది. అసలు ఉండాల్సిన అవసరం. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? వేరే వెళ్ళిపోవచ్చు కదా. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? మాకున్నది. ఉందా? మీరు ఫాలో అవుతున్నారు అనసూయని? అదే ఫాలో అవుతున్నా. ఓకే, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నా. ఓకే, అంటే ఒక 20 ఏళ్ళు? అంతకాలం 10 ఏళ్ళు లేదు, రీసెంట్ గా కొంతకాలం. ఒక 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారు. ప్రతిదీ ఆవిడది చూస్తాం. ఏం చూస్తారు? మేము జబర్దస్త్ అప్పటి నుంచి కూడా చూస్తూనే ఉంటాం. ఓకే, సో అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా? వెనక చాలా మంది ఉన్నారండి, చాలా మంది కలిసి ఈ విధంగా, అంటే అందరు కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా అంటున్నా. వ్యవస్థాపక అధ్యక్షులు వేరు, ఎన్నుకోవటం వేరు. మేము ఒక సొసైటీ అంటే అది వేరండి. సినిమా సంఘాలు అనేటువంటి రకాలు ఉంటాయండి. కొంతమంది వారి అభిమానుల కొద్దా రేపు మనం అందరం గ్రూప్ గా ఉందాము. ఈ మధ్య కొంతమంది వస్తున్నారు కదా, గుడి కూడా కడదామని, అనసూయకి గుడి కడదామని కూడా అంటున్నారు. అనుకుంటున్నారు గుడి? మేబీ హైదరాబాద్, ఇంకా ఆలోచించలేదు. ఉంటారు. ఖుష్బుకి గుడి కట్టలేదా? ఖుష్బుకి కూడా గుడి కట్టారు, తమిళనాడు. అంత దూరం రాలేదు. అన్ని వీలైతే మాట్లాడుకుంటున్నారు గుడి కడదామని. అవును, ఆలోచన ఉంటుంది కదండి, ఎవరి అభిమానం వాళ్ళకి. ఓకే, సో మీరు స్వతహాగా బ్రాహ్మణ్స్ కదండి, బ్రాహ్మణులు. అవును, బ్రాహ్మణులు మేము గౌరవిస్తాం. అవును. సో గుడి కడితే మీరే పూజ చేస్తారా? చేయడంలో తప్పేం లేదంటారా? పూజ అనేది ఉండదు. ఒక పుష్పం, ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు. పూజ అనే దానికి చాలా మీనింగ్ ఉంది. అది భగవంతుడితో కాదు, మనకి తోచిన వ్యక్తికి ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు, పూజ చేసినట్టే. పూజ కాదు, తన అభిమానం ప్రదర్శిస్తారు. అది తన ప్రేమను. ఒక అభిమానం అంటే ఏంది? సో గుడి కట్టాలంటే డబ్బులు అవుతాయి కదా, ఎక్కడ నుండి తీసుకొస్తారా డబ్బులు అన్ని కూడా? అదంతా అవ్వాలి కదండి, ఇంకా చాలా పెద్ద టాపిక్ అది. ఇప్పుడప్పుడే కాదు కదా, ఈ లోపే కాదు, టైం పట్టే అవకాశం ఉంది. ఓన్లీ అనుకుంటున్నారు అంతే, మనం అంటాం ఎందుకు. రైట్.
సో మీరు మొత్తానికైతే అభిమాన సంఘం అధ్యక్షులు. ఎంతమంది ఉన్నారు మీ కమిటీలో? చాలా మంది పర్సన్స్ ఉన్నారండి. చాలా మంది. అంటే పోస్ట్ ఇవ్వాలి ఎవరికి, అంతేనా? మేమేందంటే ఒక వ్యక్తి పట్ల మన అభిమానం ఉంది. మన అటువంటిప్పుడు మనకి మెంబర్షిప్ ఏమైనా ఉంటుందా మీ అభిమాన సంఘంలో? మోస్ట్ వెల్కమ్. వచ్చే వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఎంత ఫీజు? మొత్తం ఫ్రీ. ఇందులో ఎవరు ఏమి మేము రూపాయి ఇందులో మనీ ట్రాన్సాక్షన్ ఏమి లేదండి. మీరు ఎవరైతే అనసూయని ఒక అభిమానిస్తున్నారో, ఇన్స్టాలో ఫాలో అవుతున్నారో, ఇది మొత్తం ఫ్రీ. ఇంకా ఎటువంటి మనీ అనేటువంటి ట్రాన్సాక్షన్ లేదండి. మోస్ట్ వెల్కమ్. ఓకే. ఖచ్చితంగా మీరు ఏ ఊరికి ఆ ఊరు అభిమాన సంఘం మీరు కూడా పెట్టుకోవచ్చు. మీరే ఒక అధ్యక్షులుగా ఉండండి. మీలో మీకు ఏదైనా తోచిన కార్యక్రమాలు, ఈ బ్లడ్ డొనేషన్స్ వంటివి చేస్తానంటే మోస్ట్ వెల్కమ్. ఇది కేవలం ఏంటంటే స్వచ్ఛమైన ఒక ప్రేమతో చేస్తున్న, అభిమానంతో చేస్తున్నది మాత్రమే. రైట్. సో వీఆర్ వెల్కమింగ్ డోర్స్ టు ఎవ్రీవన్. ఓకే. అనసూయ గారి మీద ప్రేమ, అభిమానంతో చేయండి. ఎక్కడికక్కడ సభలు పెడితే మీరు కూడా చీఫ్ గెస్ట్ లాగా వెళ్తారు? వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఓకే. సో ఇంకేమనుకుంటున్నారు కార్యక్రమాలు? అనసూయ అభిమాన సంఘంలో ఉన్నారు కదా, అంటే ఈ పార్టీ శివాజీ పైన మీరు బాగానే ఫైర్ కావాలి ఆ విధంగా మాట్లాడాలంటే. శివాజీ ఆంటీ అంటున్నారు కదా అనసూయని, అందుకే శివాజీని మేము అంకుల్ అంటున్నాం కదా. మరి శివాజీ గారు ఒక అనసూయనే కాదు, శివాజీ గారు ఎప్పుడు అనసూయని ఆంటీ అనలేదండి. అది మీరు అన్నది కరెక్షన్ చేసుకోవాలేమో. కాదా? అనలేదు. అన్నది కదా అనసూయ. బయట అనసూయ ఏంటంటే కొంతమంది ఆంటీ అని సంబోధిస్తున్నారు. అంటే శివాజీ గారు కూడా శివాజీ గారు పదం ఉపయోగించిందా? ఉపయోగించింది. ఓకే. అటువంటి సరిగా ఫాలో అవుతుంది కొన్ని సరిగ్గా గమనించారు. ఎందుకంటే మేము చాలా ప్యూర్ గా ఉంటామండి. అంటే మీరు వీడియోస్ స్వచ్ఛబద్ధంగా ఉంటాం. ఫాలో అవుతలేరు మీరు అనసూయ వీడియోలు. ఆ పదం నేను నిజంగా చూసినప్పుడు మరి నేను గమనించలేదు సరిగా. మొత్తం వీడియో చూడలేదా? మొత్తం సంథింగ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మరి శివాజీ గారు కూడా బిగ్ బాస్ కాంటెస్ట్ లో చాలా మంది వచ్చారు. అందులో సంజన గారని ఒక ఉన్నారు. సంజన గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె చివరి వరకు కూడా బిగ్ బాస్ దాదాపు చివరి వరకు కూడా ఉన్నారు. సంజన గారిని పట్టుకొని శివాజీ గారు ఆంటీ అని ఎందుకన్నారు? సంజన ఆంటీ అని. ఆంటీలు కూడా చివరి దాకా వస్తారు నిరూపించారు అని సంజన అని ఆంటీ అనడం తప్పు కదా శివాజీ? మరి స్త్రీలను నిజంగా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే సంజనాన్ని పట్టుకొని, సంజన కంటే శివాజీ గారు ఆంటీ వయసులో ఉందా అతనికి? శివాజీ గారు సంజనాన్ని అవమానం చేయలేదా? అంటే అవమానం అనక్క, ఎగతాళి కాదా? ఫన్ అయి ఉండొచ్చు. ఇట్స్ నాట్ మేబీ నాట్ ఇన్సల్ట్. చివరికి సంజన గారు కూడా చాలా బాధపడి ఉంటారు. ఎవరైనా బాధపడతారు. ఎందుకన్నాడు అంటారు సంజన ఆంటీ అని? అతనికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎగతాళి స్వభావం, అది ప్రతిష్ట మనకు ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. అది అంత పబ్లిక్ గా, అది బిగ్ బాస్ లోపలిది కాదు ఇంటర్వ్యూ. బిగ్ బాస్ లోపల ఉన్నది వేరు. బిగ్ బాస్ లోంచి ఆమె ఎగ్జిట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అక్కడ సంజనాన్ని పట్టుకొని ఆంటీ అని శివాజీ అనాల్సిన అవసరమే వచ్చింది అతనికి. అతని వయసు ఎంత, సంజన వయసు ఎంత, శివాజీ చేత ఆంటీ అని అనిపించుకునే వయసు ఆమెది. ఒకవేళ ఆమె ఆంటీ అయినా ఇతను అనాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో. ఆమె ఎంత హర్ట్ అయి ఉంటుంది అంటే శివాజీ గారికి ఆడవాళ్ళ పట్ల కొంత ఎగతాళి స్వభావం ఉంది అనేటువంటి క్లియర్గా లైవ్ ఎగ్జాంపుల్, అది విత్ ప్రూఫ్. మరి అటువంటి వ్యక్తి ఆడవాళ్ళకి ఏం సందేశం ఇస్తాడు అతను? అక్కడే ఎంతో మంది బిగ్ బాస్ లో సంజన గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీరు చూసే ఉంటారు చివరి వరకు. బిగ్ బాస్ చాలా వరకు కూడా, బిగ్ బాస్ అనేది ఒక ప్రతిష్టమైనటువంటి షో. ఆమె దాదాపు చివరి కొనసాగింది. బుజ్జిగాడు సినిమాలో ఉంది సంజన, ఆమెనే కదా. ఆమెనే దాదాపు చివరి వరకు కూడా ఆమె తన యొక్క అభిమానుల యొక్క ఓటింగ్ ద్వారా కూడా ఆమె చివరి వరకు ఉంది. మంచి పర్ఫార్మెన్స్. మీరు కూడా ఓటేసినట్టు అందరు అభిమానులు ఉన్నారు. ఎస్. మరి అటువంటి సందర్భంలో మరి సంజన గారిని ఒక మహిళను పట్టుకొని ఎందుకు అవమానించాడు? మరి ఒక మగవాడు బయటకు వచ్చినప్పుడు అంకులని ఎందుకు అనలేదు శివాజీ? చాలా మంది బయటకు వచ్చారు కదా ఎగ్జిట్. మగవాడు కూడా బయటకు వచ్చారు. శివాజీ నువ్వు అంకుల్ కూడా వచ్చారని ఎందుకు అనలేదు? అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్? శివాజీ చెప్పాలి. శివాజీ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంటీ, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంకుల్ చెప్పు నువ్వు ఫస్ట్. అంటే మగవాడిని అంకుల్ అనలేదని ఫీల్ అవుతున్నారా మీరు? అంటున్నారా? ఆయన ఆడవాళ్ళ పట్ల అతనికి ఉండేటువంటి అభిప్రాయం ఒక ఎగతాళితనం. ఆ మహిళలంటే చిన్న మగవాళ్ళని ఎందుకు అంటలేడు? శివాజీకి మహిళలంటే చిన్న చూపు. అందుకే కేవలము సంజనాన్ని పట్టుకొని ఆంటీలు కూడా వచ్చారన్నారు. మరి మగవాళ్ళని పట్టుకొని అంకుల్స్ కూడా వచ్చారని ఎందుకని లేదు? అది ఖచ్చితంగా అతనికి మహిళల పట్ల ఉండేటువంటి తక్కువ భావం, ఎగతాళి భావం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.